ఎక్కడో హైదరాబాద్లో కాదు, ఒంగోలులో ఉండు. ఎక్కడైనా లోపాలు జరిగితే విమర్శించు, సరిచేసుకుంటా. అంతేగాని విహారయాత్రకు వచ్చినట్టుగా వచ్చి ఏదేదో మాట్లాడితే క్షమిస్తూ ఊరుకుంటాననుకున్నావా అంటూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని హెచ్చరించారు. 2019 నుంచి 2024 వరకు గంజాయి బ్యాచ్ని అడ్డం పెట్టుకుని మీరు పబ్బం గడుపుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఇప్పుడు తావులేదు. కేవలం అభివృద్ధి మీదనే నా దృష్టి అంతా అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిన్న ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఒంగోలులోని తన నివాసంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీడియా సమావేశం నిర్వహించారు. నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ 19 నెలల కాలంలో 77 కోట్ల 44 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని, కొంతమంది చుట్టపు చూపుగా వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, వారు 5 ఏళ్ల హయాంలో ఒంగోలులో ఏం జరిగిందో, ప్రస్తుత 19 నెలల కాలంలో ఏం జరిగిందో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని, అందుకే రికార్డు స్థాయి మెజార్టీతో నన్ను గెలిపించి నిన్ను ఘోరంగా ఓడించారని, అయినా ఇంకా మభ్యపెట్టే నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. నువ్వు మంత్రిగా ఎమ్మెల్యేగా వెలగబెట్టిన 2019-24 కాలంలో జరిగిన భూ కబ్జాలపై సిట్ ఏర్పాటు చేశారని, సిట్ నుంచి సిబిసిఐడి విచారణ చేసి నివేదిక ఇచ్చారని, దానిపై విచారణ జరుగుతుందన్నారు. గత 4 సంవత్సరాలుగా తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక రకంగా మానసిక ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో ఆకాశరామన్న లేఖలు రాసే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి 20న లేఖ రాసి విడుదల చేశారన్నారు. ఆ లేఖ రాయటానికి కూడా ఈ ప్రబుద్ధుడే కారణమని, ఆయన డైరెక్షన్లోనే నడిచిందని, లేఖ రాసిన వ్యక్తులను వారి నివాసంలోనే తలదాచుకున్నారని, అలాంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేత ఎస్పీకి ఫోన్ చేయించి కొట్టవద్దని, ఇబ్బందులు పెట్టవద్దని రికమెండేషన్ చేయించావు అంటే నీ పాత్ర లేకపోతే నీకు అంత శ్రద్ధ ఎందుకు బాలినీని అంటూ ప్రశ్నించారు. ముందు ఆ లేఖ రాయించిన వ్యక్తిని స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగిస్తే మంచిగా ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎక్కడ భూ కబ్జాలు గాని, గంజాయి బ్యాచ్ల హడావుడి గాని లేదని, ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా తిరుగుతున్నారని చెప్పారు. అసాంఘిక పనులకు తావు ఇవ్వని తన దృష్టి అంతా ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిపైనేనని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈరోజు కొన్ని విషయాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. దీనికి దగ్గర మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 621 పనులు చేశాం. ఇప్పుడు వరకు ఒంగోలు కార్పొరేషన్లో, అంటే మండలాలు కాకుండా కార్పొరేషన్లో చేశాం. దానికి గాను 77 కోట్ల 41 లక్షల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం జరిగింది. ఏదైతే సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ప్లాంటేషన్ విషయంలో కానీ, పార్కులు కానీ, పోతరాజు కాలువ పుడికి తీయటంలో కానీ, అదేవిధంగా ఊర చెరువు అభివృద్ధి కానీ, రంగారాయుడు చెరువు అభివృద్ధి కానీ, గాంధీ పార్క్ విస్తరణ కానీ, అదేవిధంగా కోర్టు రోడ్డు విస్తరణ కానీ, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ కానీ, అదేవిధంగా బాపూజీ కాంప్లెక్స్ దగ్గర రిమ్స్ వద్ద డ్రైన్లు కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే దగ్గర చాలా కార్యక్రమాలు కూడా మనం వచ్చిన తర్వాత చేసాం. అదేవిధంగా ఈరోజు నిన్న మాకు ముఖ్యమంత్రి గారితో కూడా మన జిల్లా అభివృద్ధి దాని మీద ఎమ్మెల్యేస్ అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ నిన్న కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, మన వాళ్ళందరం కూడా నిన్న రాత్రి 11:30 అయింది. అంటే ప్రతి ఒక్క విషయం మీద కూడా చర్చించడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాంట్లో ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపలికి పోతరాజు కాలువ కానీ, నల్లగాలవ కానీ, ఆ రెండు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది 268 కోట్లు. దీంట్లో ఒక విషయం కూడా చెప్పాలి. మేము 19-24లో దగ్గర 6-7 సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర తిరిగి ఆ రోజు 89 కోట్లకి పోతరాజు కాలువ సైడ్ అంతా కూడా రివిట్మెంటు, కింద బెడ్ ఏసీ, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని అన్నీ కూడా మనం తీసుకొచ్చి ఆ రోజు శాంక్షన్ చేస్తే, గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ మారగానే ఆ ప్రభుత్వం రాగానే అతను ఏం చేశాడు, ఒక తెలియకల్లోడు మాదిరి రివర్స్ టెండర్ అని చెప్పేసి ఒకటి పెట్టి దాని బడ్జెట్ తగ్గించి వాళ్ళకి 3 కాంట్రాక్టర్లకి వాళ్ళందరికీ కూడా ఇచ్చి, ఆ కాంట్రాక్టర్లు
ఎక్కడ పనిచేశారు ఏందనేది మనందరికీ తెలిసిన విషయం. 40 కోట్లు దానికి డ్రా చేశారు. అదేవిధంగా రివిట్మెంట్ చేయాలి. రివిట్మెంట్ వాళ్ళు గోడ ఒకటి కట్టాడు, ఆ గోడ కూడా పడిపోయింది. దాన్ని ఈరోజు దగ్గర 140 కోట్లు అవుతా ఉంది. ఎవరు తిన్నట్టు అని చెప్పి కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకసారి శాంక్షన్ అయిపోయి అంతా అయిపోయి టెండర్ అయిపోయిన తర్వాత ఒక గవర్నమెంట్ మారినప్పుడు ఒక బాధ్యతగా కానీ పనిచేసి ఉంటే ఈరోజు పోతురాజు కాలం అయిపోయేది. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఎస్టిమేషన్ వేస్తే అంత డబ్బులు ఈరోజు అవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వంలో డబ్బు లేదు. ప్రభుత్వంలో డబ్బు లేకుండా ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది అనేది మనం ప్రజలు కూడా మీ ద్వారా ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్తపట్నం టూరిజంది కూడా మనము ఆ బీచ్ రోడ్డు 60 కోట్లు అది కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం. ఆ తర్వాత కరవాది గుండాయిపాలెంకి 31.5 కోట్లతోటి మనకి ఎప్పటి నుంచో అది ఆగిపోయింది. అది 7 మీటర్లు అది కూడా చెప్పాం. మంగమూరు రోడ్డు అదేవిధంగా శ్రీనివాస థియేటర్ కూడా సెంటర్ డివైడర్ తోటి మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది. దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఎయిర్పోర్ట్ది కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఎయిర్పోర్టు దాన్ని లీగలైజ్ ఒకసారి చెక్ చేయమన్నారు. లీగల్గా ఏముంది దాని మీద వాన్పిక్ది కాబట్టి అది దాని మీద ఒకసారి చూసి దాన్ని ఇమ్మని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ విషయం కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. దాని తర్వాత హార్బర్ కూడా కొత్తపట్నం పల్లిపాలెంలో హార్బర్ కూడా అది కూడా మనకు శాంక్షన్ అయింది. తొందరలోనే అది కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వచ్చిన ఈ 18 నెలల్లో ఒక చిత్తశుద్ధితోటి ప్రజలు పెట్టుకున్న నమ్మకంతో దాన్ని అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఎక్కడ ఇబ్బంది ఉందా, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసామని చెప్పి తెలియజేస్తున్నా. దాంతోపాటు మనకు అమృత్ 2 కూడా 480 కోట్లతో అమృత్ 2 కూడా అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మెగావాల్కి వచ్చింది. అది తొందరలోనే అది ప్రారంభిస్తారు. అది మొదలు పెట్టారంటే దగ్గర ఒక 18 మంత్స్ 20 మంత్స్ పడుతుంది. ఆ 20 మంత్స్ లోపల పూర్తిగా కూడా పైప్ లైన్ అన్నీ కూడా మార్చి దగ్గర 18 ఓవర్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ వస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఎప్పటి నుంచో మనకు ప్రాబ్లం ఒంగోలులో తాగేదానికి 3 రోజులకు ఒకసారి ఇస్తున్నాం. అలాంటి ప్రాబ్లము పూర్తిగా సాల్వ్ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అగ్రహారం రైల్వే గేట్ కూడా 17 కోట్లతోటి అది కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది 2-3 నెలల లోపల దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. అది వాళ్ళు చూసుకున్నప్పుడు ఎప్పటి నుంచో ఉండే సమస్య అది ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరూ కూడా. అలాంటిది 14-19లో ట్రై చేసాం. అప్పుడుండే పరిస్థితుల్లో ఒక కోణానికి తీసుకొచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేయించేసి మనం దాని పని కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్నీ కూడా ఏదైతే మనం అనుకున్నామో దాన్ని అన్నీ కూడా ఈరోజు నియోజకవర్గానికి ఇది ఓన్లీ నేను 77 కోట్లు అనేది కార్పొరేషన్కి చెప్తున్నాను. మళ్ళా 2 మండలాల్లో సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే ఎన్నో కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా టిట్కో ఇల్లు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో టిట్కో ఇల్లు తీసుకొస్తే టిట్కో ఇల్లు అందరూ కూడా డబ్బులు కట్టుకుంటే గవర్నమెంట్ మారిన తర్వాత ₹1 దాని మీద ఖర్చు పెట్టకపోను కొంతమంది 25,000 కట్టారు, కొంతమంది 75,000 కట్టారు, కొంతమంది 16,000 కట్టారు. పేదవాళ్ళు ఉండటానికని చెప్పేసి వాళ్ళు కట్టుకుంటే ఆ దుర్మార్గమైన పాత ప్రభుత్వం వాళ్ళ మీద కూడా బ్యాంకులకు వెళ్ళి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐ 1,200-1,000 రూపాయలు కట్టేటట్టుగా ఆ డబ్బులు కూడా వసూలు చేశారు రాష్ట్రం అంతా. అవి చేసిన డబ్బులు ఏమన్నా తీసుకొచ్చి దానికి ఖర్చు పెట్టారంటే అవి కూడా తీసేసి వేరే దానికి ఖర్చు పెట్టుకొని దాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బ్యాంకులు కూడా కట్టి బ్యాంకులు ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఇవన్నీ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఫైనాన్షియల్గా మొత్తం కూడా సర్వనాశనం చేశారు. దాన్ని ఇంకా ఒక్కోటి వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పాపాలకి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు చెల్లిస్తా ఈరోజు దానికి వడ్డీలు కట్టుకుంటా దీన్ని ముందుకు తీసుకొస్తా. ఇంకా దగ్గర ఈ నెలాఖరికి ఒక 6 నెలలు 7 నెలలకు అయితే కానీ కొంత స్ట్రీమ్ లైన్ అవ్వదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లాస్ట్ టైం మనం చేయటం వల్ల ఈ రాష్ట్రం
ఎంత వెనకబడింది అనేది కూడా మనం అందరం ఈరోజు గమనించుకోవాలి. ఈరోజు కార్పొరేషన్లో మేము కాంట్రాక్టులు డబ్బులు లేకపోతున్నామంటే కారణాలు అవి. ఎప్పుడు కూడా ఉండే గవర్నమెంట్ పైన ఉండే వాళ్ళు కరెక్ట్గా ఉండి స్ట్రీమ్లైన్ కరెక్ట్గా ఉండుంటే ఈరోజు రాష్ట్రానికి ఈ పరిస్థితులు వచ్చేది కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకా ఇవన్నీ మనం డెవలప్మెంట్ మీద మనం చేసాం. కమిటీ మీటింగ్ కూడా మనం పెట్టుకొని దానికి కూడా మినరల్ ఫండ్ నుంచి 10 కోట్లు ఈరోజు శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు కూడా. దాన్ని కూడా ఇప్పుడు పబ్లిక్ పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఓపీలు పెంచాం, క్వాలిటీ పెంచాం, డాక్టర్స్ని చెక్ చేస్తున్నాం, అన్ని ఎక్విప్మెంట్ ఉండేటట్టుగా ఈరోజు జీజీహెచ్లో కూడా అన్నీ కూడా చేసామని చెప్పి కూడా మనం కూడా తెలియజేస్తున్నాం. దాని భవిష్యత్తులో ఇంకా చాలా బాగుంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి రీతిగా ఉండేటట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత వచ్చేసే లోపల ఇక్కడ నిన్న చూసాం మనం. నిన్న ఈయన ఏంటంటే ఒకటి నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 19 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయన ఏదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. నేను అడుగుతున్నా, నువ్వు ఇదే ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, మీరు ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కదా పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి 5 ఉన్నాయి, ఏంటి వస్తా? అది ఏమైనా మతి అనిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి నా జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండోసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసే దమ్ము కూడా లేదు. పనికి వాళ్ళని పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకోమన్నాం. అది తెలుసో లేదో లేండి, అతనికి ఆ స్లిప్లు ఇచ్చేవాడు చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోకుండా ఏదో వచ్చి ఏదంటే అది మాట్లాడిపోవటం వల్ల ఉపయోగం లేదు. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్ల అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటాల్లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే హేమలతను షేక్ షయాద్ అని చెప్పేసి ఇద్దరు. హేమలత అనేమో ముస్లిం కాదు, ఆమె బుర్కా వేయించి ఆమెను తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో కొరియర్ దాంట్లో అక్కడ ఆమె చేత వేయించారు. అది వేయించారు, ఒక 15 మందికి పంపించారు. 15 మంది పేర్లు కూడా ఉన్నాయి నా కాడ. 15 మందికి పంపించారు. అది మా పార్టీ వాళ్ళకి పంపించారు, అటు వాళ్ళకి పంపించారు. దాంట్లో ఏమో లెటర్లో ఏమో కాపీ టు సీఎం, కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు అని ఏదో పెద్ద చర్చ పెట్టాడు. వాళ్ళందరికీ పంపలా, 15 మంది పార్టీ వాళ్ళకి పంపారు. పార్టీ వాళ్ళకి వీళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి పంపించారు. అది మా ఏఎంసీ కూడా వచ్చినట్టుంది. అట్లా వీళ్ళకి పంపించేసేసి వాళ్ళ చేత చేపించారు. ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజు, బొల్లినేని మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ ఫియాజ్ అనేవాడు అడ్వకేటు, వాడు డ్రాఫ్టింగ్ చేయటం, ఫయాజ్ ఆ ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయటం.
వీడు మురళీగాడు చెప్పటం, దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో దీనికి సలహాలు, డైరెక్షన్లు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, నిర్మాత అంతా పైన అక్కడ కూర్చొని అతను డైరెక్షన్లు ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, కన్ఫ్యూజ్ చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం, ఈ ఇద్దరు ఎదవలేమో టైపింగ్ చేపించటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేపించారు? అద్దంకిలో సుబ్బారావు, కొలిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ అతను, 65 సంవత్సరాలు. అతని చేత అద్దంకిలో టైప్ చేయించారు. చేపించిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, హేమలతను షేక్ షియాద్. వాళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలియదు, ఆ ఫయాజ్ అనే అతను మాకు ఇచ్చాడు, ఆ ఫయాజ్ ఇస్తే మేము పోయి పోస్ట్ చేసాము, మురళీ అనో ఇద్దరు ఇస్తే, అంతకంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు ఏదో 5 ఏళ్ళు ఇచ్చారు, దానికోసం పోయి పోస్ట్ చేసామని చెప్పారు. వాళ్ళని పట్టుకొచ్చారు. ఆ తర్వాత టైపిస్ట్ని పట్టుకొచ్చారు. టైపిస్ట్ని పట్టుకొచ్చినప్పుడు ఈ ఫయాజ్ ఏం చేశాడంటే, రాగానే మన దగ్గర ఉండే అతను, అంతకుముందు అంత మన దగ్గరే తిరుగుతా మనతోటే ఉండే అతను కిరణ్ పేరు చెప్పాడు. ఎవరికి? డిఎస్పీ గారికి. నేను కాదండి, కిరణ్ చెప్తే చేశానండి అని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత కిరణ్ పట్టుకొచ్చారు. కిరణ్ పట్టుకొచ్చిన తర్వాత ఆ టైంలోనే ఈ టైపిస్ట్ని కూడా పట్టుకొచ్చారు. టైపిస్ట్ని చూపించారు. ఎవరు వచ్చారు నీ దగ్గర టైపింగ్ అని అడిగితే, అతను ఫయాజు, ఇతను కాదండి ఇంకొక అతను వచ్చాడు అని చెప్తే, అతను కూడా చూస్తే మురళీది ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇతని పాత్ర ఏంటి అంటే, ఇతనికి వేస్తాడు ఏందనే తెలియదు, కానీ ఆ ఫయాజ్ తోటి కిరణ్కి సంబంధాలు ఉన్నాయి. అతను వచ్చేసేమో ఏదన్నా అసంతృప్తిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తెలుసు తప్పితే నాకు ఇట్లా చేస్తారని నాకు తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు. అప్పటికి 2 రోజులు ఉంచారు, సీరియస్గా అతనికి కౌన్సిల్ చేశారు. అన్నీ చేసిన తర్వాత అసలు మెయిన్ వాళ్ళు టైపింగ్ చేయించింది అన్నీ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి అని చెప్పి అతను పంపించారు. ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగే వాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి నీ ఇష్టారాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టి, సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకులకి. మళ్ళీ అతను మాట్లాడతాడు. అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళవి కూడా పెట్టేదను అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎలాంటి రాజకీయాలు కూడా చేస్తారని నాకు అర్థం కావట్లా. అలాంటివి పెట్టి ఈలోపు మేమేదో రాజీ చేసుకున్నాడు, ఎవరు చేశారో అని చెప్పేసి మాట్లాడతాడు అతను. ఏం మాట్లాడాలి ఇట్టంటోడితోటి? చిన్నపిల్లవాడా? ఎంత వయసు అతనికి? అది కాకుండా నిన్న ఏం చేశాడు, అంతకుముందు ఎస్పీ గారికి కిషన్ రెడ్డి చేత ఫోన్ వచ్చింది, అతను కొట్టకాకండి మీ దగ్గరికి పంపిస్తాను, అతని భయపడుతున్నాడు అని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని ఫోన్లు ఆపేపించేసి వాడి ఖర్చులకు డబ్బులు ఇచ్చి, పోయినసారి అట్లే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత పోయినసారి కూడా అతన్ని పట్టుకునే టైంలో తప్పించుకొని పోయి 2 నెలలు ఉండి యాంటిసిపేట్ తీసుకొని మళ్ళీ ఒంగోలుకి వచ్చాడు. సరేలేని వదిలేసాం. ఇంక ఇదే పని అయితే ఎవడు ఊరుకుంటారు అసలు? మళ్ళీ ఈసారి ఏం చేశాడు, మళ్ళీ రాశాడు. ఈయన ఎప్పుడైతే లాయర్ వాడిని పట్టుకున్నారో ఇతను పారిపోయి హైదరాబాద్ పోయి వాళ్ళ షెల్టర్లో ఉండి, అతను కిషన్ రెడ్డి గారి చేత ఫోను. ఆ తర్వాత నిన్న ఎస్పీ గారికి ఫోన్ చేస్తాడు ఈ పెద్ద మనిషి, అతను నేను పంపిస్తాను, వాళ్ళ ఇంటి మీదకి పోలీసులు పోయారంట, ఆడవాళ్ళు ఉంటారు, ఇబ్బంది, మళ్ళా ఏదన్నా కొట్టగాకండి చూడండి అది ఇదని చెప్పేసి ఇతను ఫోన్ చేస్తాడు. ఇతను ఎన్ని మాటలు మాట్లాడినాడు, అతను షెల్టర్లో ఎందుకు పెట్టుకున్నాడు, అతను ఎట్లా పంపిస్తాడు ఇతన్ని? అతను తెలియకపోతే ఎవడు రాశాడో, సరే మా పార్టీ వాడు రాశాడో లేకపోతే నా పక్కన తిరిగేవాడు రాసేవాడు అన్నాడుని, వీడైతే వాడిని ఎందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా మాట్లాడతావు పోలీసు వాళ్ళతోటి? నేను పంపిస్తానని అంటే నీ దగ్గర ఉన్నాడనేగా, అంటే నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నువ్వు పంపిస్తావు, నేను డైరెక్ట్గా ఎస్పీకే ఫోన్ చేస్తే ఇట్లా ఏం మాట్లాడాలి ఇతనితోటి? ఏడకొచ్చాము రకరకాల మాటలు మాట్లాడేదను, ఇలాంటి లుచ్చా రాజకీయాలు లుచ్చా పనులు చేసుకుంటా లెటర్లు రాసేది ఒక్కటన్నా దీంట్లో ఉందా, వాస్తవం ఉందా? ఎవడో లేఅవుట్ అంటాడు, ఆ లేఅవుట్లో ఏమన్నా ఒకటన్నా ఉందా, ఎవిడెన్స్ ఉందా, మేము ఏదైనా తీసుకున్నట్టు ఉందా? వాళ్ళు ఏదో భూమి పూజకి రమ్మంటే భూమి పూజకి పోతే వాళ్ళ ప్లాట్లు నాకు ఇస్తారా?
వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఈరోజు అమ్ముడు పోక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే మట్టి దోలేనంటారు. మట్టి ఎవడు దోలాడు? మట్టి దోలిందాన్ని ఎవరు దోలేరు ఏంటి అనేది నువ్వు విచారించుకో, కూర్చోబెట్టుకో. ఏదైనా ఉంటే నీతిగా నిజాయితీగా ఇది చేశారని చెప్పేసి మాట్లాడు, దాని తప్పులేదు. నువ్వేమో హైదరాబాద్లో కూర్చొని ఎవడో పనికి మాలినాడు స్లిప్ ఇస్తే వాటితో మాట్లాడటం, అందుకు నీ పాటికి నువ్వు కారులో పడటం, నేను వస్తా ఏంది నువ్వు వచ్చేది? 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఒక్క పనన్నా చేసావా? కొత్తపట్నం మన ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి పల్లిపాలెం దాకా 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 5 ఏళ్ళు నీ వల్ల అయిందా? చేసావా? పీస్ కాలేజ్ రోడ్ నుంచి ఆడ ఫ్యాక్టరీ భగీరథ ఫ్యాక్టరీ దాకా 2 కిలోమీటర్లు, అప్పుడు అదంతా వేసాం. ఆ 2 కిలోమీటర్లు ఆగింది. నీ వల్ల అయిందా? చేసావా? 4 కోట్ల పని అది. ఆ తర్వాత గుండమాల మోటిమాల ఊళ్ళో ఇంతంత గుంటలు ఉన్నాయి. అక్కడ దాకా నేను చేసా, పాదర్తి యువతల దాకా. పాదర్తి నుంచి గుండమాల దాకా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ ఉంది. అదేమన్నా 5 సంవత్సరాలు నువ్వు చేసావా? నువ్వు చెయ్యవు. నీ పని ఏందో, నీ యాక్టివిటీ ఏందో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక్కోటి మేము ఏదో అసలు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మడబడి ఏదో ఒకటి 4 డెవలప్మెంట్ చేస్తుంటే డెవలప్మెంట్ మీద నీకు మళ్ళీ పేరు వస్తుంది అని చెప్పి ఇట్లాంటి పిచ్చి రాతలు రాసి పిచ్చి పనులు చేసి ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ కొడుకు ఆ కొడుకు మీద మాట్లాడుతున్నారు, మేము ఎంతో బాధపడ్డామంటారు. ఆ కొడుకు చేసిన పనులేంటి? కడుపుకు అన్నాను గుండె మీద చేసుకొని చెప్పాలి ఎవడన్నా. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు చిన్న పిల్లలు 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలందరూ గంజాయి తిప్పి నీ ఇష్టారాజ్యంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కూడా పాడు చేసి ఎన్ని కుటుంబాలు నాశనం అయినాయి. ఒంగోలుకి వచ్చి అడగండి. పేదోళ్ళు ఎస్సీ పిల్లలందరినీ పెట్టుకోవటం, వాళ్ళకి బిర్యానీలు ఇవ్వటం, మంది ఇవ్వటం, గంజాయి ఇవ్వటం, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పారేసి అసలు ఒంగోలు అంతా కూడా భయపడే ప్రాంతాలు వస్తాయి. అసలు ఆడవాళ్ళు ఎవడన్నా 4 పోవాలంటే ఏ పిల్లవాడు ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనేది ఆ విధమైన వాతావరణం తీసుకొచ్చి ఒక స్థలం మన ఉందా లేదా అనేది కూడా ఆలోచన లేకుండా ఎక్కడెక్కడ కబ్జాలు చేసి ఇవాళ కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? తెగ ఫోన్లు వస్తున్నాయంటే ఇతనికి హైదరాబాద్ ఇతనే పెద్ద జడ్జిలాగా ఇతనికి ఫోన్లు, అక్కడి ప్రజలంతా అతనికి ఫోన్లు చేస్తున్నారంటే ఇతనికి గోవా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇప్పుడు మధ్యలో బెంగళూరు తిరుగుతున్నాడు. ఆడుండేవాడు కంటే ఇతనికి పాపం బాగా ఇలాగ తీశాడని 5 ఏళ్ళు అంతకుముందు బాగా చేశాడని ఆయన కోసం ప్రజలందరూ అసలు బాధపడిపోయి ఇతను అడుగుతున్నారంట. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క కబ్జా జరిగిందా? ఒక్క కంప్లైంట్ ఉందా? నేను అడుగుతున్నా మా మీడియా ముందు ప్రజలను కూడా. ఎక్కడన్నా ఒక వాతావరణం గంజాయి కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా జరిగినాయా? 19 నెలలు అవుతుంది. ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలి. అదివరకులా గూండాయిజాలు లేవు, బెదిరింపులు లేవు, బిల్డింగులు కడుతుంటే డబ్బులు ఇవ్వమని బెదిరింపులు లేవు. ఎవడి వ్యాపారాలు వాడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఎవడు రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వేసుకుంటే వాడు ప్రశాంతంగా వేసుకుంటున్నాడు. మేము లేఅవుట్ల దగ్గర పోయి డబ్బులు తీసుకున్నారా? లేకపోతే అపార్ట్మెంట్లు కట్టేవాడికి పర్సంటేజ్లు తీశారా? ఏం చేశారు? ఎక్కడన్నా ఒక కంప్లైంట్ కానీ ఒక్కడ కానీ ఇదిగో జరిగిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారా? నీకు ఫోన్ చేస్తున్నారంట. నీ ఎందుకు చేస్తారు అసలు? నీ సంగతి ఏంటి? నువ్వు ఎవడని చేస్తారు నీకు అసలు? నువ్వేం చేయగలవు నీకు ఫోన్ చేస్తే? ఇక్కడ ఎమ్మెల్యే మేము ఉన్నాము, గవర్నమెంట్లో ఉన్నాము, ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేస్తారు ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పేసి. నువ్వు 5 ఏళ్ళు ఎరగదీసావు చించావని ఇక్కడ ప్రజలకు తెలియదా? నా గురించి నీ గురించి ప్రజలకు తెలియదా? నేనేమో ఇవాళ కొత్తగా వచ్చానా? 20 ఏళ్ళ నుంచి నేను ఉన్నా టౌన్లో. అంతకుముందు అబ్బో ఏం మాట్లాడారో, బూతులు మాట్లాడావు. అల్లూరు వస్తే బూతులు మాట్లాడావు. నేనేమైనా మాట్లాడానా? బచ్చాగా నా కొడుకులని మన ముందు కార్ట్ అయితే ఖరీదు చేయని నా కొడుకులందరి చేత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిచ్చావు. ఏమేమి మాట్లాడిచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూసుకుంటా అబ్బా భలే మాట్లాడారు అని చెప్పి ఆనందపడ్డావు. ఒకడు అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ, ఒకసారి ఎమ్మెల్యే అన్నాడు. ఆ మాట్లాడిన వాడు ఎదవలకు కూడా చెప్తున్నా నేను. జిల్లాలో హైయెస్ట్ మెజారిటీ ఒంగోలులో కాలు కింద పెట్టి తలకాయ తిప్పినా కూడా ఇతనికి మళ్ళీ ఆ మెజారిటీ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నోరు బారేసుకుంటే అవో కాలము ముందు కాలం అనేది కూడా చూపిస్తుంది.
దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం ఏదో తప్పులు చేసి మాట్లాడినంత మాత్రాన ఒక్కోటి కాలం పోయే కొంది ఇవాళ అహంకారం పెరిగి ఇవాళ అధికారం ఉందని అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అప్పుడు బిహేవ్ చేశావు కాబట్టే ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు. అతన్ని కూడా మాజీ ముఖ్యమంత్రిని కూడా ఏడబెట్టాలి అడగబెట్టి 11 తోటే పెట్టి అసెంబ్లీకి కూడా వచ్చినా కూడా నువ్వు వేస్ట్ అని చెప్పి పక్కన పడేశారు. ఇది వాస్తవం. అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. మనం ఉండే దాంట్లో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అధికారాలు, కానీ ఎప్పుడు లిమిట్స్లో పనిచేస్తే ప్రజల మధ్యలో గౌరవంగా ఉంటేనే ఆ గౌరవమే మనల్ని కాపాడుతుంది. నీ ఇష్టారాజ్యంగా మీ కొడుకును వదిలేసి హాస్పిటల్కి వచ్చి అద్దాలు పగలగొట్టి ఎంత చేసావు నువ్వు ఆ రోజు తెలీదా? ఎంతమంది మీద ఆ మహిళలను కొట్టింది గుర్తులేదా? ప్రజలకు గుర్తు. సరేలే అని చెప్పేసి మేము అప్పటికి ఓపిక పెట్టేసి సరే జనసేన ఉంది, జనసేనలోకి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు మనం తప్పుగా అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇతను ఏదో తెగ ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఆ విధంగా కూడా మనం బాగుండదు, అందరం కలిసి ఉన్నాం అని చెప్పి కూడా మేము ఓపిక ఉంటే నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి వీడ మాట్లాడేసి నువ్వు హైదరాబాద్కి వెళ్తావు, మళ్ళా వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ పనికి రాకుండా ఎవడు లేడు. మన పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడా, అంటే అభివృద్ధి పనుల మీద మాట్లాడా. ఇప్పుడు ఇతను చేసే యాక్టివిటీస్ చూసి అతను కూడా చెప్పాలి, మనల్ని తప్పుగా అనుకోకూడదు. ఆయన చేసిన చరిత్ర అంతా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన నోటీస్లో కూడా పెడతా. రాత్రి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా, జరిగింది ఈ ఉత్తరాలది ఇవన్నీ కూడా చెప్పాను. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఏం చేసినా చెల్లటానికి. ఇక్కడ ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు. పార్టీ ఒక డిసిప్లైన్ ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు ఇసుక ఇట్లాంటివన్నీ చెప్పి చేస్తే ఇక్కడ ఇంటెలిజెన్స్ కానీ ఎంత ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు. ఇసుకది ఏదో మాట్లాడాడు, ఇసుక చేయట్లేదా అని చెప్పేసి. దాన్ని కూడా ఒకసారి మనం గమనిస్తే ఇసుక టెండరు అది కూడా తెలవదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇసుక ఫ్రీ చేశారు వాస్తవం. ఒంగోలుకి కొన్ని నియోజకవర్గాలకి మనకి ఇసుక అనేది ర్యాంప్ లేకపోయినప్పుడు మనకి దగ్గరలో రీచ్ ఎక్కడ ఉందో దాని నుంచి మనం తెచ్చుకొని ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చును పెట్టి టెండర్ కాల్ఫర్ చేశారు. టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు మన ఒంగోలుకి వచ్చి నెల్లూరు పెన్నాది ఇచ్చారు రీచ్. ఆ రోజు అఫీషియల్గా వాళ్ళు ఆక్షన్ పెట్టారు. ఆక్షన్ అంటే అందరూ కూడా బాక్స్లో వేస్తే దాన్ని అప్పుడు కలెక్టర్ గారు దాన్ని అన్నీ తీసి ఒకటి డంప్ చేశారు. అదే లైవ్, అది కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఎవరు ఆ రోజు ప్రగతి ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి, ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ ఒకటి, అదేవిధంగా బెల్లం సత్యం ఇండివిజువల్ పేరు మీద, వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఇలాంటివి బాక్స్లో వేశారు. వేస్తే దాంట్లో తీసినప్పుడు ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీకి అనేది వచ్చింది. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు బల్లోళ్ళు వాళ్ళు తోలుతూ ఉన్నారు, వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ట్రాక్టర్లు ఇబ్బంది ఉంది, ట్రాక్టర్లు ఏమో దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మాట్లాడతాడు. ఏంది నాకు తెలిసి అసలు పూర్తిగా ఇన్ని టైము అదేమంటే నేను 5 సార్లు 2 సార్లు అని అంటారే. అసలు ఏదన్నా ఒక తెలుసుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు వాస్తవం ఏంటి, ఇక్కడ అధికారులు మీ కొంతమంది ఉంటారు కదా, నీకు తెలిసిన వాళ్ళు తొత్తులు ఉంటారు. అదేవిధంగా మీడియాలో కూడా కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మళ్ళా ఇక్కడ ఉండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతకుముందు నీతోటి ఉండేవాళ్ళు, బాగుండేవాళ్ళు ఉన్నారు. తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అని. ఏది అనేది లేకుండా నీ నోటికి వచ్చినట్టు అవినీతి మరకలేసేసి ఏదో జరిగిపోయేదిలే అంటే అది మంచిది కాదు. నువ్వు రా, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడే ఉండమనే నేను అంటుంది. పైపెచ్చామో అన్నీ మాట్లాడి పార్టీ కాదు, నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. నేను ఇవాళ వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. యాజ్ ఏ ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కాకుండా నా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నా. నేను కూడా పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ కూర్చొని నువ్వు తప్పుంటే నువ్వు నిలది. ఇంకొకటి మెప్మా అన్నాడు. 1924లో మెప్మాలో చేసిన వాళ్ళందరినీ
అరెస్ట్ చేయండి, అదేవిధంగా ఈ టైం మళ్ళీ ఈ 19 నెలల్లో చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అది మాట్లాడాడు. దానికి ఆల్రెడీ నేను అప్పుడు మంత్రి నారాయణ గారిని కలిశాను. దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాం. ఎంక్వైరీలో కొంతమందిని ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఆర్పీలు ఉన్నారు, దాన్ని కూడా తీశారు. తర్వాత కూడా ఇంకా మనకి అక్కడి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఇన్ని ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే ఈయన తొందరగా అప్పుడు డిఆర్డీఏని, పీడీని, అదే జెడ్పీసీఈఓని కూడా దీంట్లో ఎంక్వైరీ కమిటీలో వేశారు. అది నేను చెప్పేది కాదు, అసలు క్లియర్ చార్ట్ ఇవ్వమని చెప్పాము. 5 సంవత్సరాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత జరిగింది, దీంట్లో బ్యాంకర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాంతోపాటు ఆర్పీలు కానీ మెప్మాలో వాళ్ళు కానీ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదేవిధంగా పొలిటికల్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎంత తీశారు, దాన్ని కూడా ఏమని చెప్పి ఎంక్వైరీ చేయించిందే నేను. ఎంక్వైరీ కూడా చేశారు. నువ్వు ఏదన్నా ఉండే పెద్ద మనిషివి గంటలో వచ్చి గంటలో పోయేది కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి ఏమైందండి ఎంక్వైరీ, ఏం జరుగుతుంది, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడకుండా దాన్ని ఎవరినో పెట్టండి అంటే 5 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి 58 మంది మీద పెట్టి గవర్నమెంట్ మారగానే నువ్వు పోయి హైదరాబాద్లో కూర్చొని చుట్టం చూపు మాదిరి వచ్చేదన్నో ఒక మాట్లాడి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పిచ్చోడు అనుకున్నారా? పిచ్చోళ్ళలా కనపడుతున్నాం ఏమన్నా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదురుగా ఏదోలే అని చెప్పి గమ్ముకుంటానికి నువ్వేదో అనుకుంటున్నావు. నీ ఐడియా ఏందో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి అబద్ధం మాట్లాడేది. ఇట్లా రోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏదో అయిపోద్ది అనుకొని నువ్వు ఊహించుకుంటున్నావు. దాంతోపాటు బ్రాహ్మణ స్థలం అని ఇలా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణ స్థలాల్లో బ్రాహ్మణుది 5-6 ముక్కలు ఉన్నాయి వాళ్ళకి. ఇతను పోయినసారి మున్సిపాలిటీ కరెక్ట్గా లెక్కింపు టైంలో వాళ్ళ బావమరిది భాస్కర్ రెడ్డి వచ్చేసి రాత్రే కొంతమందిని పెట్టేసి షీట్లు పెట్టి దాని మీద చేసిందంతా ఎవరు? కాంపౌండ్ వేసింది ఎవరు? అది ఏంది? దౌర్జన్యం చేసి కబ్జాలు చేసి నేను రాష్ట్రంలో ఎవ్వరు లేరు, నేనే సిట్ వేసాను పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నావే. రాష్ట్రంలో కంటే ఎక్కువ ఒంగోలులో కబ్జాలు జరిగినాయి. ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు ఈ కబ్జాలకి కోసం అని చెప్పేసి అప్పుడు సిట్ వేశారు. నిన్ను తోపు అని చెప్పి ఇలా అది కూడా తెలుసుకో. సిట్ వేశారు అంటే నువ్వు వేపించాను అన్నా కూడా అది మనకి ఇన్సల్ట్. అంటే ఎన్ని కబ్జాలు జరిగిందో దానివల్ల ఇక్కడ వేశారు అంటే అది నువ్వు చేసిన పనుల వల్లే అది జరిగింది. అది నీ కొడుకు బంగారం ఉన్నాడు కదా, వీళ్ళందరిని వేసుకొని పోయి ఏడాది కట్టాడో ఏమేం చేశాడో ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. అంటే జనాలు ఇంకా మర్చిపోలా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఏడున్నా కూడా ఇక్కడ ఉండే ప్రజలందరికీ తెలుసు. దాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదో ఒకటి దాంట్లో క్లియర్ ప్రాపర్టీ అయితే ఒకరు తీసుకుంటే ఎంతసేపటికి బ్రాహ్మణ పొలం అప్పుడు అన్నారు, నాకు దగ్గర ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఫోన్ ఎత్తితే అయ్యే వస్తున్నాయంట. బ్రాహ్మణ పొలాలు అప్పుడు నిన్ను అన్నారు కదా, నువ్వేంది ఆడుంటావేంది మాట్లాడవేంది పెద్ద మనిషిని. ఆయనేమో చేసిందంతా చేసి అది ఆ పొలాలన్నీ కూడా ఒంగోలు సుబ్బారావు అని చెప్పేసి అతని అయితే ఆ ఒంగోలు సుబ్బారావుది అంతకుముందు 40-70 సంవత్సరాల నుంచి కవులకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొలాలు చేసుకుంటుంటే నువ్వు రాగానే మీ కొడుకు కలిసి దాన్ని ఒంగోలు సుబ్బారావు అనే దాన్ని ఫోర్జరీ చేసి ఎంఆర్ఓ దగ్గర ఒంగోలు మూర్తి అని చెప్పేసి పెట్టి డబుల్ అగ్రిమెంట్లు చేసి ఎవడెవడికో అమ్మి నువ్వు చేసావా మేం చేసావా? చేసింది ఎదవ పనులు చేసి ఇలా ఒక్కడన్నా ఇది పేపర్ యాడ్ కూడా ఇచ్చారు వాళ్ళు, అది కొనుక్కున్న వాళ్ళు. పేపర్ యాడ్లో కానీ ఎక్కడన్నా కూడా ఒక కంప్లైంట్ రాత్రి ఏం జరగలేదే. క్లియర్ డాక్యుమెంట్ నుండి కన్వర్షన్ చేసుకొని ఇలా ప్లాన్ అప్రూవల్ ప్రకారంగా చేస్తున్నారు, బైలా ప్రకారంగా వాళ్ళు. ఎక్కడా కూడా ఇంకో విధంగా జరగలేదే. నీలాగా రాత్రిపూట వేయలేదే, నీ మీద సిట్ ఎంక్వైరీ చేయలేదే. సిట్ ఎంక్వైరీలో ఎంఆర్ఓని సస్పెండ్ చేసిన కాపీ కూడా ఉంది. అప్పుడు ఎవరు అతను నయీం, ఇదిగో తహసీల్దార్ సస్పెన్షన్ది, అతను సస్పెండ్ చేశారు ఇతను పెద్ద మనిషి వల్ల. పీసీఐడి ఎంక్వైరీ కూడా వేశారు దీని మీద. వైసీపీ ప్రభుత్వంలో అంటే నువ్వు ఎంత పెద్ద మనిషివో
ఎంత తోపు అనేది గవర్నమెంట్కి ఇలా మీ అంకుల్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అనమాట నువ్వేందనేది. అంకుల్ కూడా వేసాడంటే నీ బంధువు చుట్టం నువ్వు ఎంత పెద్ద మనిషి అనేది రాష్ట్రం అంతా తెలిసింది ఆ రోజు. అది నువ్వు పెద్ద కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావు. ఇంకోటి ఏం చేశాడు, ఇంకేం మాట్లాడాడు, నకిలీ స్టాంపులు కుంభకోణాలు ఇవన్నీ అప్పుడు జరిగినాయి అక్రమాలు అవన్నీ. తర్వాత మొన్న క్యాన్సర్ హాస్పిటల్ది ఒక ఇష్యూ జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ ఇష్యూది అది ఎవరిదో ల్యాండ్, అది నా దగ్గరికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, వాళ్ళ మొఖాలు కూడా నాకు తెలియదు. మీరు ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఎంఆర్ఓకి చెప్పాను, ఆ 2 డాక్యుమెంట్స్ చూడండి, డాక్యుమెంట్ ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు చూడమన్నాం. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది, వీళ్ళేమో పోయి అక్కడ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేశారు. దానికి ఏదో పెద్ద పంచాయతీని మాదిరి నా దగ్గరికి వస్తే మీ డాక్యుమెంట్ కాదని ఎంఆర్ఓ చెప్తున్నాడమ్మా, మీకు ఏదైనా ఉంటే ఎవరున్నారో చెప్పండి అన్న. కొంతమంది అంతా వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు, ఊరికి అక్కడ రేకులు వేసుకునేదని పోయి ఉండేది అక్కడ ఉంటున్నారు. మీకు కావాలంటే పట్టాలు ఇద్దామమ్మా, ఇప్పుడు పట్టాలు ఇస్తున్నాము, అసెంబ్లీ అయిపోయిన తర్వాత అందరికీ ఇస్తాం, జెన్యూన్గా కట్టుకోండి, హౌసింగ్లో కట్టుకోండి, మీ జోలికి ఎవరు రారు, ఎక్కడ పోయి అక్కడ వేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పటికైనా ఇబ్బంది అవుద్ది అని నేను చెప్పా. దానికి అది ఒకటి మొన్న జరిగిన దీంట్లో మనం వచ్చిన 19 నెలల్లో ఇది ఒక ఇష్యూ జరిగింది. ఈయనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో తెగ నాకు అదే అర్థం కావట్లా. ఆ ఫోన్ డీటెయిల్ పంపిస్తే మనమన్నా చేసి వాళ్ళకి, బాబు రెండురా స్వామి ఇక్కడ ఉన్నాము, నెలకి 25 రోజులు ఏడాపడి ఉంటున్నాను, రండి నేను చేస్తాను కదా, నీకు ఎందుకు, పాపం ఆయన పెద్ద ఆయన ఆడ, పాపం ఆడ హైదరాబాద్లో పాపం ఆయన బిజీగా ఉన్నాడు, నేను చేస్తానని నేను చెప్తాను, అది ఇష్టన్నా పంపి. ఆ ఫోన్లు చేసి చంపేస్తున్నారంట. అదే ఎవడు చేస్తున్నాడో ఫోన్లు పాపం అల్లాడిపోతున్నాడు బిడ్డ. ట్రంక్ రోడ్డు, ఇంకోటి ట్రంక్ రోడ్డు గురించి చెబుతాడు. ట్రంక్ రోడ్డు అంట అందరు ఇతనికి ఫోన్ చేశారంట, ఫోన్ చేసి మమ్మల్ని మీరే కాపాడాలని అంటున్నారంట. నేను ట్రంక్ రోడ్డు గురించి ఎప్పటి నుంచో ఉండేది, మాస్టర్ రోడ్లో 100 ఫీట్ రోడ్డు ఉంది, కానీ నేను 3 సార్లు అందరితో వైశాల్స్ ఆ షాపులు ఉండే వాళ్ళందరితో మీటింగ్ పెట్టా. వాళ్ళని నేను అన్నిసార్లు కూడా మాట్లాడి లేదు ఇది ఊరంతా తిరిగేది కాదు, ఇంకోటి టౌన్ మార్పు రావాలి, డబల్ రోడ్డు పెట్టుకుంటున్నాం, మీకు 4 times టీడీఆర్ ఇస్తాం, స్ట్రక్చర్ దానికి డబ్బులు ఇస్తాం అన్నీ కూడా కన్విన్స్ చేస్తే ఈ పెద్ద మనిషి హైదరాబాద్లో కూర్చొని వీళ్ళ చేత కొంతమంది కోర్టుకు వేసాడు. దాంట్లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఆయన అది కూడా నిన్న అన్నాడు, కోర్టు ఆర్డర్ ఇచ్చిందని. అది చదువుకో ఫస్ట్ ఏమి ఇచ్చిందో. కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది, టీడీఆర్ బాండ్స్ అయినా ఇవ్వండి, లేదా ఎక్వైర్ చేసిన తర్వాత క్యాష్ ఇవ్వండి అని చెప్పింది. మేము టీడీఆర్ బాండ్స్ ఎవరైతే అడుగుతున్నారో అకార్డింగ్ లా ప్రకారం, అకార్డింగ్ జడ్జిమెంట్ ప్రకారంగానే ఈరోజు దాన్ని కూడా వాల్యుయేషన్ వేస్తున్నాం. వేసి దాన్ని కూడా వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి 80 అడుగుల రోడ్డుని 100 అడుగులని 80 అడుగులు చేసాం. మాస్టర్ ప్లాన్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాం, రివైజ్ చేసి పంపించాం. ఇవన్నీ తెలియకుండా ఊరు బాగుపడుతుంది, డెవలప్మెంట్ జరగకూడదు, 5 సంవత్సరాలలో ఎక్కడెక్కడో తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ఒంగోలులో ఒక్క పని చేయకుండా నువ్వు ఆ రోజు కొన్ని పనులు చేసినా కూడా ఈరోజు మనకుండే వ్యవస్థకి, ఫైనాన్షియల్ క్రైసిస్కి మిగతా కొన్ని పనులు మనం చేసుకుంటే ప్రజలు బాగుండేవాళ్ళు. ఒక్క పని చెప్పుకోవటానికి లేకుండా ఒక్క పని చేయకుండా ఆ కొండ అది ఒకటి విల్లాలో ఒకటి కడతా, దానికి కొండ యాడ్ నుంచి తెచ్చారే మట్టి. ఈయన పెద్ద మట్టి గురించి మాట్లాడతాడు, కొండ గురించి ఆ లేఅవుట్ అని చెప్పేసి ఆ కొండ మట్టి అంతా దానికి దోలి దానికి మళ్ళీ పెనాల్టీ వేసి దానికి వాళ్ళకి నోటీస్ ఇస్తే దానికి అప్పుడు డబ్బులు కట్టాడు అతను మట్టికి. అంటే 40 కోట్ల మట్టి తీశాడు, 10 లక్షలు ఎంతో పెనాల్టీ కట్టాడు. ఆ పెనాల్టీ కాపీ కూడా ఉంది, షోకాష్ నోటీస్ ఇచ్చింది. షోకాష్ నోటీస్ ఇస్తే ఎంత కట్టాడు ఈయన, ముందు వాళ్ళని ఆ రోడ్డు పక్కన ఉండే వాళ్ళందరినీ ఎంతమందిని బెదిరించారో నాకు తెలుసు. విజయవాడల్లా పిలిపించి, అప్పుడు మంత్రి కదేనా, అప్పుడు విజయవాడ అనమాట, ఇల్లు తీసుకొని విజయవాడలో ఆడ కూర్చోవటం, వీళ్ళందరిని ఆడకి పిలిపించడం, ఆడ బెదిరియటం, ఇవన్నీ చేశారు. బెదిరించి వాళ్ళ చేత రాపించుకుంటే దీనికి మట్టి తోలుతున్నారని చెప్పేసి అప్పుడు మైన్స్ వాళ్ళు వచ్చేసి, మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి షోకాష్ నోటీస్ ఇస్తే షోకాష్ నోటీస్ తీసుకొని
దానికి కట్టాడు 63,100 అంటే తక్కువ రాస్తారు. 1,85,000 తక్కువ రాస్తేనే ఎంత వచ్చింది. ఇది రాసుకొని 7 feet అది హైట్. అది దోలుకొని ఏదన్నా ఉంటే దాన్ని మాట్లాడతారు. అన్నీ ఇది కూడా ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. మనము ఏదో వేగ్గా మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పాయింట్ మాట్లాడేవంటే పాయింట్ వైజ్గా మాట్లాడేవాడిని, పాయింట్ పద్ధతిగా మాట్లాడేవాళ్ళం. ఏది చేసినా రియాలిటీ ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు వేగ్గా మాట్లాడిపోవటం కాదు. దాంతోపాటు ఇంకేం మాట్లాడాడు, ఇవన్నీ నిన్న మాట్లాడి వెళ్ళాడు. మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, ఏది సమస్య ఉన్నా దగ్గర 25 రోజులు ఇక్కడే ఉంటున్నాం. వీలైనంత వరకు ఒంగోలు మార్పు రావాలి, ఒంగోలు బాగుండాలని ఒక్కరోజు 5,000 మొక్కలు నాటాం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎన్ని యాక్టివిటీ తీసుకొని చేస్తే మనకు ఒక రోజులో 5,000 మొక్కలు నాటుతాం. పార్కులు డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళకు కూడా ట్రంక్ రోడ్డు వాళ్ళకు కూడా దొంగ మాటలు వినగాకండి. వాళ్ళకేంటంటే అభివృద్ధి జరగకూడదు, మంచి పేరు రాకూడదు. మళ్ళీ కూటమిలోనే ఉన్నాడు అయినా మనకు రాకూడదు. ఆయన కూటమి మళ్ళీ అంటాడు కదా మాట్లాడేటప్పుడు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, అదే వ్యక్తిగతంగా ఇక్కడ జరగకూడదు డెవలప్మెంట్. అలాంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాడి మాటలు విని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ట్రంక్ రోడ్డు ఎప్పుడైతే వైండింగ్ అవుతుందో మీకు ఖచ్చితంగా వ్యాపారాలు పెరుగుతాయి. అన్ని రకాలుగా కూడా వాల్యూ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఈరోజు గుంటూరు రోడ్డు ఎంత వాల్యూ ఉంది, ఈరోజు కర్నూలు రోడ్డు ఎంత వాల్యూ ఉంది, ఈరోజు కొప్పోలు రోడ్డు ఎంత వాల్యూ ఉంది. ఇవన్నీ కూడా వాల్యూలు వచ్చిందంటే మనం చేసిన డెవలప్మెంట్ వల్ల. అన్నీ డబల్ రోడ్లు వేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి డివైడర్స్ కట్టి అన్నీ చేసి వాళ్ళ కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చినందుకు కాబట్టి ఈరోజు ప్రాంతం పెరిగింది, రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. అదే కానీ ఏది చేయకుండా ఉంటే ఒంగోలు అలానే ఉండేది. అప్పుడు నేను 14 కాకముందు ఒంగోలు ఎలా ఉందనేది మీకు అందరికి కూడా తెలుసు. పెద్ద పల్లెటూరు మాదిరి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా ఉండేదనేది గుర్తించుకోవాలి. ఈరోజు కూడా మన దగ్గర డబ్బు లేకపోతే అయినా కూడా బ్యూటిఫికేషన్లో కొన్ని డోనర్స్ చేత పెట్టించి చేపిస్తూ ఉన్నాం. ఒక దగ్గర ఏమో సిద్ధా వాళ్ళది ఒక సర్కిల్, ఒక దగ్గర కిమ్స్ హాస్పిటల్, ఒక దగ్గర క్విజ్ కాలేజ్ వాళ్ళది, ఒక దగ్గర వచ్చే లోపలికి ఇట్లా డోనర్స్ని పెట్టుకొని డోనర్స్ చేత ఒక 20 లక్షలు పెట్టి అది మెయింటైన్డ్ బై వాళ్ళ కంపెనీ పేరు రాపిచ్చేసి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడేది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా 5-6 ఉన్నాయి అన్నావు, ఏది వచ్చినా సరే ఐఎమ్ రెడీ, చెప్పడానికి రెడీ. క్లీన్ పేపర్గా వెళ్తున్నాం, డెవలప్మెంట్ మీదే వెళ్తున్నాం, పద్ధతిగా వెళ్తున్నాం. నువ్వు కావాలంటే ఎన్ని ఎంక్వైరీలు చేసుకో, లేకపోతే ఏమైనా పెట్టుకో, ఏమైనా మాట్లాడదామంటే, లేకపోతే నువ్వేరా కూర్చుందాం మాట్లాడదాం. నువ్వు ఏదైనా ఇది పలాంది జరిగిందని చెప్పు, దానికి నేను సమాధానం చెప్తాను. అంతేగాని వేగ్గా మాట్లాడటం అది మంచిది కాదు. హైదరాబాద్ మానే, ఈడకే రా, ఈడ కూడా నీకు 2-3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. నువ్వు కావాలంటే గంటసేపు మేమేమైనా చేస్తున్నామేమని పరిశీలించు, మిగతా టైంలో నువ్వు గెస్ట్ హౌస్లో కూర్చో. అంతేగాని పక్కన స్లిప్పులు ఇచ్చేదో లేకపోతే ఇంకోడెవడో పనికిమాలను చెప్పేదో నువ్వు ఏదో ఊగిపోయి మాట్లాడటం వల్ల ఎవడు భయపడేవాడు లేడు. అది గుర్తుపెట్టుకో. నీ స్థాయి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా ప్రజలకు తెలుసు, జిల్లా వాళ్ళకి తెలుసు. అదేమంటే కొన్ని ఛానల్ చెప్తుంటారు, జిల్లా నాయకుడు సింహం వస్తుంది లేకపోతే పులి వస్తుంది అని. సింహాలు పుళ్ళు అడవుల్లోనే ఉంటారు, బయట ఆడ ఉండరు. అందుకని ఈ పుళ్ళు ఇలాంటివన్నీ చాలామందిని చూసాం. కాబట్టి అవన్నీ చూసుకొని నువ్వు ఆనందపడకుండా నువ్వు రా, మేమేమైనా పొరపాట్లు ఉన్నప్పుడు నిలదీయమనే నేను అడుగుతున్నా కూడా. అంతేగాని వేగ్గా మాట్లాడితే మంచిది కాదు, బాగుండదు. వాడు మురళీ గారిని అర్జెంటుగా ఎస్పీ గారికి సబ్మిట్ చేయి. ఇట్లాంటి వేగ్గా మీరు రాపిచ్చేది ఏదో కొంపలు మునిగిపోద్ది, మనం ఇంకా ఇంట్లో రూమ్లో నుంచి బయటికి రాడు, కొనుక్కోండి ఇంకా ఇంతే భయపడిపోతాడు అనుకోక. మా గురించి ఏంటి, మా ఫ్యామిలీ గురించి ఏంటి, ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నామేంటి, ముఖ్యమంత్రి గారికి చెప్తున్నావు కదా, పోయి చెప్పు మా పరిస్థితి ఏంటి, మేమేంటి. వచ్చిన తర్వాత నుంచి
ఏ విధంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చాం. 12 ఏళ్ళు జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. ఏం చేశానో ఏంటో ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు. నువ్వేదో పుస్తకాలు ఇస్తాను ఉంటే అడిగితే తప్పేదన్నా ఉంటే నేనే ఒప్పుకుంటాను. ఇట్లాంటి వేగ మాటలు జనాల ముందు మాట్లాడేంత మాత్రాన ఈడెవడు భయపడేవాడు లేడు. నువ్వు చేసేది ఏంది, నీ పరిస్థితి ఏంది, నీ కొడుకు ఒక్క కొడుకు అన్నాడు కదా, ముద్దుల కొడుకు, ఆ కొడుకు చేసిన పనులేంటో ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది పద్ధతులు మార్చుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా నా వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు, మా తెలుగుదేశానికి సంబంధం లేదు, మా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, అదేవిధంగా నేను ఎమ్మెల్యేగా కూడా సంబంధం లేదు. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా. నీకు నమ్ముకున్న వాళ్ళని ఏదో కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఎట్లుందరా, ఏంది, కూటమి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాట్లాడుకొని వెళ్ళాలి. అంతేగాని ఉత్తరాలు రాపించేది, ఎవడు లంగావాళ్ళు రాస్తారు ఉత్తరాలు, దమ్మున్నాడు ఏదైనా ఉంటే మాట్లాడతాడు. లంగావాళ్ళ చేత ఎడకోపోయి రాసేది, వాళ్ళని తీసుకెళ్ళి ఇదేపించి పోస్టులు వేయించేది, వాడిని దాచిపెట్టుకొని పోలీసు వాళ్ళకి చెప్పేది చేయొద్దు కొట్టద్దు అనేది నీకెందుకు ఇప్పుడు ఒక్కల పనులు. అలాంటివన్నీ రాయటం వల్ల ఏమవుతుంది? ఒకసారి తప్పు చేస్తున్నాడు, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి దొరకకపోతాడు. పోయినసారి చేశాడు, నేను అప్పటికి నేను పట్టించుకోవాలా. ఇది మళ్ళీ సోషల్ మీడియాలో ఈ వాట్సాప్లో ఓ అని కొట్టేది. అది రాసిన తర్వాత పంపించిన తర్వాత దాని కామెంట్స్ కూడా చూసుకోమని చెప్తున్నా అతనికి. అది చూడటం వచ్చో రాదో వాళ్ళు ముద్దులు కొడుకుని అడిగి చూపించుకోమను. కింద కామెంట్స్ పెడతారు ఏందని. మనకి ఈ దీని మీద సిఐడి వేసాడు కదా, ఎంక్వైరీ చేశారు. సిట్ కాదు, మనకి కబ్జాల మీద అప్పుడు సిట్ వేసి అప్పుడు అశోక్ రెడ్డి అని చెప్పేసి సిబిసిఐడి వేశారు. దాని పుస్తకం కూడా తీస్తున్నా. దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి ఆ రోజు రాసిన దాన్ని తీసి పెట్టారులే ఇలా గవర్నమెంట్లో. ఆ సిట్ సిబిసిఐడిది కూడా తీస్తాం. ఇంకా కూడా ఇంకా పట్టుకోవాలి అంటే బోల్డెన్ ఉన్నాయి చేసిన పాపాలు. సరేలే కూటమిలో ఉన్నాడు కదా ఏదో ఎట్లలే అని చెప్పేసి మనం ఊరుకుంటుంటే ఇతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నా 5 ఏళ్ళు ఇచ్చావు, వార్నింగ్ ఇచ్చితేనే మేము భయపడలా, చూసుకుందామన్నా. ఇప్పుడు ఏమమ్మా అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉంటే నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేది ఏందో, నాకు చూస్తాననేది ఏందో ఇంకా చాలా ఉన్నాయి అనేది ఏందో నాకు అర్థం కావట్లా. సరే చూద్దాం అది కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.